నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ చిన్నరావురు పార్క్ లో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సోమవారం నుండి తెనాలిలో ప్రారంభం కానున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. పట్టణ చిన్నరావురు పార్క్ లో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పార్క్ మొత్తం తిరుగుతూ వాకింగ్ ట్రాక్, మ్యూజికల్ ఫౌంటైన్ వంటి సదుపాయాలను పరిశీలించారు. పార్క్ లో ప్రజలను పలకరిస్తూ పార్క్ లో అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా పార్కును అభివృద్ధి పరుస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్క్లో ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా జిమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఎలైట్ కమిటీ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,41,000 చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. పార్క్లో కొత్తమాస్ కుమార్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఎలీట్ అనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నిరంతరం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా, ఎంతోమంది వాకర్స్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా పట్టణంలో కొత్త మార్పు, ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ముందుకొచ్చి దాదాపు 5 లక్షల రూపాయలతోటి కొన్ని పరికరాలు డొనేట్ చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. సమాజానికి మనం అందరం కూడా ఏదో విధంగా భగవంతుడు మనకు కల్పించిన అవకాశం ద్వారా మరొకసారి మన ప్రజలందరూ కూడా సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళాలి. ఈ విధంగా సో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి, వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్నరావూరు పార్క్లో కూడా గతంలో మనం ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మరొకసారి వచ్చే సంక్రాంతి లోపు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా మరొకసారి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి మన తెనాలి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రత్యేకంగా ఎంతోమంది పిల్లల పాపం వచ్చి సరదాగా వాళ్ళకి ఆడుకునే అవకాశం వేరే ప్రాంతాలు లేదు. అది చాలా పొరపాటు. గతంలో టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ప్రతి వార్డులో కూడా ఒక పార్క్ ఉండేది. దాన్ని ఈ రోజుల్లో మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేసి అనవసరమైన కొన్ని కార్యక్రమాలకి ఉపయోగించేసి నష్టపోయాం. రీసెంట్గా కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాను. అదేంటంటే తెనాలి నగరంలో ఎక్కడ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఏ విధంగా కుమార్ గారు వచ్చి ఈ డొనేట్ చేశారో జిమ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ కూడా. సో దాదాపు ఒక 20-30 ప్రాంతాల్లో ఎక్కడైతే 100 గజాలు వరకు మనకి మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక కొత్త మార్పు వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. మాజీ కౌన్సిలర్ మరియు వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి జనసేన పార్టీలో చేరారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో విజయరాణి మరియు అనుచరుల వర్గం జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి ఆమెను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అదేవిధంగా చేనేత వృత్తికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం తరఫున చేనేతలకి మంచి జరిగిద్ది, అభివృద్ధిలోకి వస్తామని, మొత్తం అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాను. చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అదేవిధంగా నేను కూడా అదే స్ఫూర్తితో ఈ మనోహర్ గారి దగ్గరికి మా సొంత దానిలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. చేనేతలోకి మంచి అభివృద్ధిలో పదంలోకి వస్తుందని ఆశిస్తూ కళల కానాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ నాటకోత్సవంలో భాగంగా జాతీయ స్థాయి చతుర్థ పద్య నాటక మరియు సాంఘిక నాటక పోటీలు మరియు ఏఆర్ కృష్ణ అండ్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 9 గంటల వరకు వివిధ నాటకాలు ప్రదర్శింపబడతాయని, కళాభిమానులు అందరూ తప్పక విచ్చేసి ఈ నాటకోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. డే అండ్ నైట్ తెనాలిలో రంగస్థల దసరా మన కళల కాణాచి తెనాలి జరుపుతూ ఉంది. 12వ తారీఖున ఒక అద్భుతంగా బహుమతి ప్రదానోత్సవం, అలాగే మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవం జరుగుతుంది. ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కారం 8వ తారీఖు జరుగుతుంది. మా నాన్నగారి జాతీయ రంగస్థల పురస్కారం 12వ తారీఖు జరుగుతుంది. ఆ రోజున కల్చరల్ మినిస్టర్ గారు వస్తున్నారు, కందుల దుర్గేష్ గారు వస్తున్నారు. అలాగే మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తున్నారు. మన ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు. అలాగే ముందు నుంచి కూడా నన్ను ముందుండి నడిపిస్తూ ప్రతి విషయంలో నేనున్నాను అని చెప్పేసి నాకు ఒక మోరల్ సపోర్ట్గా నిలిచి నన్ను నడిపిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు. కార్యక్రమం కళల కాణాచిలో తెనాలిలో ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నా కూడా తెనాలిలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి నేనున్నాను అని వచ్చేటువంటి వీళ్ళందరూ, రాజా గారు ఆలపాటి రాజా గారు కానివ్వండి, మన నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కందుల దుర్గేష్ గారు వస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది పెద్దలు వస్తున్నారు. సినిమా రంగం నుంచి కూడా వస్తారు. అలాగే బాబువారు వడ్లమూడి గారు మన కార్యక్రమం కోసమే పనిమాల యుఎస్ నుంచి బాబువారు వడ్లమూడి గారు వస్తున్నారు. అలాగే మన మునగాల శ్యాంప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి నేను ఉంటాను, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మనం ముందుకు నడిపిద్దాం, అద్భుతంగా చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు రావాలి అని చెప్పేసి ముందు నడిపిస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు అసలు కళల కాణాచి పెట్టిన దగ్గర నుంచి ఈ కళల కాణాచికి వెన్నుదన్నుగా ఉండి ఒక వెన్నెముకగా నిలబడి నన్ను నడిపిస్తున్నటువంటి నా మిత్రుడు ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నిజంగా ఆయన ప్రోత్సాహం మరువలేనిది శ్రీకాంత్ రెడ్డి గారు. సమావేశంలో కళల కానాచి అధ్యక్షులు బుర్ర సాయి మాధవ్, వేద గంగోత్రి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మరియు పరిసర గ్రామ ప్రజలు,
అలాగే కళాభిమానులు, కళా పోషకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, కళాకారులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతోంది కళల కాణాచి. రేపటి నుంచి అనగా 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు, అలాగే నాటక ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు, పురస్కార మహోత్సవాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు అనగా 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి తెలుగు నాటకరంగ మహనీయులు వెంకటరామయ్య చౌదరి గారు, కన్నగండి నాసరయ్య గారు, అలాగే కొడాలి గోపాలరావు గారు, అలాగే బెల్లంగూడ రామదాస్ గారు, వీరందరి శత జయంతిని పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సదస్సు కార్యక్రమం ఉంటుంది. 5 గంటల 15 నిమిషాలకు తెనాలి దుర్గా భవానీ నాట్య మండలి ఆదినారాయణరావు గారి బృందంచే శ్రీకృష్ణ రాయభారం 1 గంట పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం పురస్కార మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వల్లూరు వెంకటరామయ్య గారి పేరున, కన్నగండి నాసరయ్య గారి పేరున, కొడాలి గోపాలరావు గారి పేరున, అలాగే బెల్లంగూడ రామదాస్ గారి పేరున ఒక 4 ప్రముఖులకు పురస్కార మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రేక్షకులందరూ 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాలకి హాజరు కావాలని, సమయపాలన మేము పాటిస్తామని, సమయానికి మీరందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 4వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజున మరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజుల పాటు జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు కూడా అమ్మవార్లు వివిధ రకాలైనటువంటి అలంకారములతో, మరి నిత్య పూజాది కార్యక్రమాలతో, నిత్య కుంకుమార్చనలు, నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, నిత్యాభిషేకాలు, పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. 4వ రోజు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా పట్టణ గంగనమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమం మరియు మంగళహారతుల కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి భజనా మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం, కోలాటం కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ గాయత్రి అమ్మవారి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుచున్నాము. స్థానిక రజక చెరువు వద్ద గల శ్రీ విశ్వనాథపల్లి నంచరమ్మ తల్లికి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం 21వ శరన్నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 4వ రోజున శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణ పాండురంగపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానానికి విద్యుత్ బీసీ ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిస వెంకటేశ్వరరావు మైక్ సెట్ బహుకరించారు. ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవాలయానికి దసరా మహోత్సవంలో భాగంగా వారి కోరిక మేరకు మైక్ సెట్ అందించినట్లు పరిస వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, మైలా పాపారావు, భాస్కరరావు, కేసన అశోక్, సాయికృష్ణ మరియు ట్రాన్స్జెండర్స్ గాయత్రి, కల్పన, అను, ప్రసన్న, మల్లేశ్వరి, మైథిలి తదితరులు పాల్గొన్నారు. తరతరాలు కూడా సంతోషంగా చల్లగా ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా మీడియా పాప చాలా బాధలు పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళకి పోలేరమ్మ తల్లికి చల్లగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టేశ్వర సుఖశాంతులతో పిల్లా పాపలతో తరతరాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఆయన ఆ అమ్మవారి కృప ఇంకా ఉండాలి. 26వ వార్డులోని పాండురంగపేటలో గల పేజళ్ళవారి వీధిలో మరి శ్రీ 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 పోలేరమ్మ తల్లి వారి దసరా ద్వితీయ మరి వార్షికోత్సవంలాగా 10 రోజులు చక్కగా పూజా కార్యక్రమాలు మరి ధూపదీప నైవేద్యాలు ఇట్లా ఏర్పాటు చేసుకునే దానిలో భాగంగా ఈ ట్రాన్స్జెండర్స్ని మనం కొంచెం దగ్గరగా, ఎందుకంటే చేత్కారాలతో కాకోకుండా వాళ్ళు మనతో పాటే మరి పుట్టారు, మనతో పాటే జీవన విధానం మన ఊర్లోనే నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అవసరాలని ఏదన్నా ఏ ఆఫీసులకు వచ్చినా వివిధ రకాల్లో వాళ్ళకున్న సమస్యలను వివిధ రకాల ఆఫీసులకు వచ్చినప్పుడు వాళ్ళని స్వీకరించి దగ్గరికి చేరదీర్చి వారికి ఉన్న సమస్యల్ని మరి పరిష్కరించే దిశగా ప్రతి ఉద్యోగస్తుడు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ మరి బాధ్యతగా చేపట్టి వాళ్ళ పనులు చేసి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి మనకు తోచిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరోనా లాంటి విపత్తుల్లో కూడా ఎవ్వరు మాకు చేయూతనిపోతే అలాంటి సమయంలో 40,000 రూపాయల సరుకుల్ని మా ట్రాన్స్జెండర్లు ఎంతమైతే ఉన్నామో తెనాల్లో అందరూ పంచుకునేదానికి సరిపడా 10 రోజులు కూర్చొని తినేంత సరుకుల్ని మాకు ముందుగా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. మాకు మన పరస వెంకటేశ్వరరావు గారు కరెంట్ ఆఫీస్ అయినా వాళ్ళు మమ్మల్ని గుర్తించి మేము అడగలేదు, అసలు కనీసం వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. కానీ మేము ఒకళ్ళు ఉన్నాము సమాజంలో, ఊళ్ళో వీళ్ళు కూడా మనుషులు జీవిస్తున్నారు, వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని పెద్ద మనసుతో ఆయన ఆలోచించి మా గురించి పట్టించుకొని మేము ఎక్కడెక్కడ ఉన్నామో కనుక్కొని ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళని ఎవరిని పట్టుకుంటే ఎవరెవరైతే దగ్గరికి వస్తారు అని అన్నీ వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని పిలిపించి మాకు విషయం చెప్పి మా అందరికీ కలిపి 40,000 రూపాయల సరుకులు అండి, 1 కాదు 2 కాదు 40,000 రూపాయల సరుకులు కరోనా టైంలో ఇచ్చారు. అసలు చాలా చాలా అలాంటి సమయంలో ఇచ్చిన ఈయన దేవుడు అనమాట మాకు. చేబ్రోలు అండి, చేబ్రోలు కానీ స్టార్ట్ చేసి నాడాకోడరు, కాలేజీ కాడోళ్ళు,
వేజెళ్ళోళ్ళు, సంగం జాగలముడి, అంగళగుతురు, తెనాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం అందరూ కూడా ఈ దసరా నవరాత్రులు చేయటానికి నాకు సహకరించారు. షాప్ కాడికి మమ్మల్ని పిలిపించి మాకు నచ్చింది తీసుకోండి అని చెప్పేసి, ఇంత అమౌంట్ అని మీరు అడగొద్దామా, మీకు ఏం కావాలో చెప్పండి అది తీసుకోండి అన్నారు. మాకు నచ్చినవి ఏదో మాకు కావాల్సిన మైక్ సెట్టు, పాటలు పాడతాకి బాక్సు, అలాగే స్పీకర్, మాట్లాడి పంతులు గారు మంత్రాలు చదువుతాకు ఒక మైక్ విడిగా, అవన్నీ కూడా మొత్తం ఏర్పాటు చేశారు. నిజంగా ఆయనకి ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు, ఈ యొక్క విశేషంగా అమ్మవారిని ధాన్యంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఈ రోజున భక్తుల చేత పూజాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి గురుదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా గురూజీ గారి చేతుల మీద ఉండగా ఈరోజు సాయంకాలం అన్నపూర్ణాదేవిగా మనం అలంకరించుకున్నాం. కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చినటువంటి ధాన్య ప్రసాదాన్ని గురూజీ గారు మరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం వినియోగాన్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మహాచండీ యొక్క పారాయణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం ఆ యొక్క పండితుల చేత నిర్వహించడం జరిగింది. ఈ పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాలస్వామీజీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా డ్రై ఫ్రూట్స్ తో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలు, అలాగే స్తోత్రాలన్నిటిని కూడా పారాయణం చేయడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహము అందరికీ పరిపూర్ణంగా లభించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు డ్రై ఫ్రూట్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నన్నపనేని వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రముఖ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి మరియు గుంటూరు గ్రంథాలయ లంకా సూర్యనారాయణకు నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. రాజకీయాల్లో ఇద్దరు వర్గాలుగా చెప్పుకుంటారని, వారిలో ఒకరు ఆలపాటి వెంకటరామయ్యగా
కాగా మరొకరు నన్నపనేని వెంకట్రావు అని చెప్పారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ స్థాపన ద్వారా ఎంతో మందికి విద్యను అందించారని, అదేవిధంగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. తెనాలి అభివృద్ధికి ఆనాడే ఎంతో కృషి చేశారని, వారి జీవితం మొత్తం ప్రజల జీవన అభివృద్ధికి పాటుపడ్డారని సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ప్రజా అభిమానానికి పెన్నిది నన్నపనేని వెంకట్రావు అని అన్నారు. తెనాలి అభివృద్ధిలో నన్నపనేని వెంకట్రావు పాత్ర మరవలేనిదని చెప్పారు. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా తెనాలి మాస్టర్ ప్లాన్ తయారీలో ఆయన పాత్ర ఉందని, అటువంటి వ్యక్తులను ఈ విధంగా స్మరించుకోవడం శుభపరిణామం అన్నారు. నేడు పొందుతున్న అవార్డు గ్రహీతల నుండి ఎంతో స్ఫూర్తి పొందుతామని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మొబైల్ గ్రంథాలయాలు, ఎందుకంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే పడవలు వెళ్ళేవాళ్ళు. అలాంటి సందర్భంలో కూడా ఈ గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించింది. గ్రంథాలయాలని మరి ముఖ్యంగా తెలంగాణలో విప్లవాలయాలు అనే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా కూడా సమాజం గురించి కానీ, లేకపోతే ఏదైనా వార్తా సేకరణ గురించి కానీ, లేదా విజ్ఞానం గురించి కానీ తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఆ గ్రంథాలయాలను ఆ రకంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పుస్తక పరిచయాన్ని, పుస్తక సేకరణని, వీటిలన్నింటినీ ఒక దృక్పథంతో, సంకల్పంతో చేసినటువంటి ఘనత పెద్దలు లంకా సూర్యనారాయణ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు సన్మాన గ్రహీత. వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొంతమంది మిత్రులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి 2015లో ఏర్పడిన తర్వాత అనేక మంది పెద్దల్ని సత్కరించుకుంటూ చనిపోయి 44 సంవత్సరాలైనా నేటికి ఈ ప్రాంతంలో నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అని చెప్పుకునే వారిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నన్నపనేని వెంకట్రావు గారు. వాళ్ళు విఎస్ఆర్ కాలేజ్ పెట్టారు అంటే ఎన్నో లక్షల మందికి విద్యను కలిగినటువంటి సరస్వతి నిలయం విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో జంపన్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు. ఆ రోజున ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో నన్నపనేని వెంకట్రావు గారు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆలపాటి వెంకటరామయ్య గారు, కల్లూరు చంద్రమౌళి గారు, వీళ్ళందరూ రోడ్లు, వంతెనలు, ఇవాళ మన యొక్క పట్టణంలో పాత వంతెనలన్నీ కూడా 3 కాలువలు, మన ప్రాంతం అయితే 3 కాలువలు కలిగినటువంటి తెనాలి ప్యారిస్ మీద వంతెనల నిర్మాణం ఆ రోజున గ్రామాలకి అనుగుగా ఏంటంటే వసతి కల్పించినటువంటి పెద్దలు ఆలపాటి వెంకటరామయ్య గారు. మరి అదేవిధంగా కల్లూరు చంద్రమౌళి గారు రూరల్ ఏరియాస్కి లింకప్ చేసి మనకున్నటువంటి లింక్ రోడ్స్ గ్రామానికి కూడా ఆ రోజుల్లోనే రోడ్స్, స్టేట్ హైవేస్ని, అదేవిధంగా పంచాయతీ రోడ్స్ని వేసిన ఘనత వీళ్ళందరిది. నన్నపనేని వెంకట్రావు గారిది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు, ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యా సంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ. నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్.
సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు దక్షిణామూర్తి గారు. తెనాలంటే తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరు ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో, ధార్మిక భావంతో, అంటే అలు పెరగకుండా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో పెద్దలు చేసిన సేవలను భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ దక్షిణామూర్తి, లంకా సూర్యనారాయణ లాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పెద్దల త్యాగాలను స్మరించుకుంటూ తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, నన్నపనేని వెంకట అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలా పైకి నేను సైడ్గా ఉన్నది. అంటే ఈ ట్రస్ట్ ద్వారా మీరు చేసే గొప్ప కార్యక్రమం ఏంటంటే ఒక లెగసీ మెయింటైన్ చేయడం, 10 మందికి తెలియడం, గతంలో పెద్దలు చేసిన కార్యక్రమాల్ని భావితరాలకి ఆదర్శవంతంగా నిలబడడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నన్నపనేని కుటుంబాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా భాస్కర్కి కూడా. వి మస్ట్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏ విధంగా గతంలో మన ప్రాంతానికి వాళ్ళు అందించిన సేవలు నిజంగా మనం మర్చిపోలేము. అది ఐతానగర్ నుంచి చిన్నరావుకి వేసిన రోడ్డు ఈ రోజుకి కూడా అది అంత వెడల్పుగా మిగిలిపోయి తెనాల్లో మనకు అదొక అద్భుతమైన రోడ్డుగా మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జెస్ నిర్మాణంలో మనం ఈ రోజుకి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెప్తారు. అది ఆ రోజుల్లో ఆయన నిర్మాణం చేసిన బ్రిడ్జిల వల్లే మనం అందరం కూడా ఈరోజు తిరగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం అనే మాట పదే పదే మనం గ్రామాల్లో వింటూనే ఉంటాం. నన్నపనేని వెంకట్రావు గారు స్థాపించిన కాలేజ్ గురించి ఒక తెనాలికే కాదు, ఈ ప్రాంతం మొత్తం రేపల్లె నియోజకవర్గం నుంచి కానివ్వండి, వేమూరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, బాపట్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుని తెనాల్లో చదువుకున్నామని గర్వపడే విధంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థని ఆయన స్థాపించి ఈ ప్రాంతానికి నిజంగా చాలా ఎనలేని కృషి చేశారు. అద్భుతంగా ఆయన అందించిన సేవల్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మీ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. గ్రంథాలయాల్లో మరొకసారి అందరూ వచ్చి ఒక కన్వర్జెన్స్ పాయింట్గా, ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్గా, అక్కడ విజ్డము, ఒకరి ఇన్నోవేషన్, ఒకరి ఆలోచన ఉపయోగించుకునే విధంగా మన అందరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా నడుద్దాం. సుధాకర్ గారు ఇందాక అన్నట్టు పెద్దలు గతంలో ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో ఈ ప్రాంతాన్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దానికి కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలుసుకుంటూ, తెనాలి పట్టణం ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నాదెండ్ల మనోహర్ గారు గుర్తుపెట్టుకున్న తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. దానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేపడుతున్నారు. తెనాలిలో ఈ రోజున ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి సివిక్ సెన్స్ అనేది మర్చిపోయాం. బాధ్యతలను విస్మరించి మనం ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నిటినీ మరి గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా వివిధ రంగాల్లో నష్టపోయిందో, కష్టాలు పడిందో, దానిలో కూడా మేము కూడా బాధ వహించే వాళ్ళని. మా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉండేది.
దాన్ని ఎయిడ్ రద్దు చేసేసి ప్రైవేట్ కళాశాలగా మార్చడం, ప్రైవేట్ కళాశాలలో మరి దాని నుంచి పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. ఇబ్బందికర వాతావరణాన్ని దాటుకుని మనందరం కష్టాలని ఓర్చుకుని ఈ రోజున మనం ఒక మంచి పరిపాలన వచ్చిన శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మనం ఈ రోజున ఉన్నాం. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ పెద్దలందరూ సాక్షిగా నేను కల్చరల్ అఫైర్స్ మినిస్టర్గా ఉంది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా భాస్కర్ గారి టైంలో ఆ రోజున 2 లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపానికి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దాతలందరూ ఇస్తే ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగిందండి. ఒకటే బాధ నాకు ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకుని మనోహర్ గారు, మీరు, రాజా గారు అందరూ కూడా మళ్ళీ ఆ ఫ్యాక్టరీని తెప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల కూడా ₹5 డబ్బులు తీసుకోకుండా, కరెంటు ఛార్జీ కూడా తీసుకోకుండా, ఇక్కడ ఏ మెయింటెనెన్స్ ఛార్జీ కూడా తీసుకోకుండా నన్నప్రేణి సుధాకర్ గారు వాళ్ళ కుటుంబంతో సహకరించారు. ప్రతి నెల ఇక్కడే ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు రోజు ఆయన సినిమాలు వేసి ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు మొత్తం కూడా 100ల పైన సినిమాలన్నీ కూడా వారి థియేటర్ ఊరికే ఇచ్చి చేశారు. సుధాకర్ గారి కళ్యాణ మండపం ఉదాహరణగా ఎలా ఇచ్చారో పెమ్మసాని గారు ఆయన సినిమా థియేటర్ అలాగే ఇచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చిన్నరావురు పార్క్ లో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సోమవారం నుండి తెనాలిలో ప్రారంభం కానున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.